नमः सर्वेभ्यः। काव्येषु नाटकं रम्यं नाटकेषु शकुन्तला तत्रापि च चतुर्थोऽङ्कः तत्र श्लोकचतुष्टयम् అనే నానుడి పండితులకంలో చాలా ప్రచారం పొందింది. దాని అర్థం ఏంటంటే కావ్యేషు నాటకం రమ్యం, కావ్యాల్లో నాటకం చాలా గొప్పది. ఇక్కడ కావ్యాలు అంటే శ్రవ్య కావ్యాలు దృశ్య కావ్యాలు అని అర్థం. శ్రవ్య కావ్యం కంటే దృశ్య కావ్యం చాలా గొప్పది. నాటకేషు శకుంతల, నాటకాలన్నిటిలో అభిజ్ఞాన శాకుంతలం ఎంతో రమణీయమైనది. తత్రాపి చ చతుర్థో అంకః, అభిజ్ఞాన శాకుంతలంలో కూడా 4వ అంకం చాలా విశిష్టమైనది. తత్ర శ్లోక చతుష్టయం, ఆ చతుర్థాంకంలో కూడా 4 శ్లోకాలు ఎంతో ఉత్కృష్టమైనవి అని ఈ మొత్తం శ్లోకం యొక్క తాత్పర్యం. కావ్యాలన్నిటిలో నాటకం గొప్పది, నాటకాలన్నిటిలో అభిజ్ఞాన శాకుంతలం గొప్పది, అభిజ్ఞాన శాకుంతలంలో 4వ అంకం చాలా గొప్పది, ఆ 4వ అంకంలో 4 శ్లోకాలు చాలా గొప్పవి అని అర్థం. ఈ 4 శ్లోకముల యొక్క సౌందర్యాన్ని ఆస్వాదించే ముందు వీటి పూర్వరంగాన్ని కొంచెం పరిశీలించవలసిన అవసరం ఉంది. అభిజ్ఞాన శాకుంతలం 4వ అంకంలో ముందుగా శకుంతల చెలికత్తు లేనటువంటి అనసూయ ప్రియం మొదలు ప్రవేశిస్తారు. వాళ్ళు పువ్వులు కోస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. అనసూయ ప్రియంవదతో, ఓ చెలి, దుష్యంత మహారాజు శకుంతలను గాంధర్వ విధిలో పెళ్లి చేసుకోవటం వల్ల ఆమెకు యోగ్యుడైనటువంటి భర్త లభించాడు అనేటటువంటి విషయం నాకు ఆనందాన్ని కలగజేస్తున్నప్పటికీ ఆ మహారాజు యజ్ఞకార్యం పూర్తి చేసుకుని తన నగరానికి చేరుకుని అంతఃపురంలో ప్రవేశించాక ఈమెను గుర్తుపెట్టుకుంటాడా లేదా, ఈ వృత్తాంతాన్ని స్మరిస్తాడా లేదా అనేటువంటి సందేహం కలుగుతోంది అంటుంది. అప్పుడు ప్రియంవద, నువ్వు ఆ విధంగా సందేహించకు, ఎందువల్లంటే ఆ మహారాజు యొక్క రూప లావణ్యాలు చూస్తే ఆయన అటువంటి వాడిగా అనిపించడం లేదు, ఆయన ఉత్తముడిగా నేను భావిస్తున్నాను, కాబట్టి నువ్వు సందేహించవలసిన పని లేదు. కానీ శకుంతల వివాహ విషయం మన తండ్రి గారైనటువంటి కర్ణ మహర్షికి తెలిస్తే ఆయన ఏమనుకుంటారు అనేటువంటి విషయం నన్ను బాధిస్తుంది అంటుంది. అప్పుడు అనసూయ ప్రియంవదతో, నువ్వు ఆ విషయంలో ఎటువంటి సందేహం పడవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఏ తండ్రి అయినా తన కుమార్తెకు యోగ్యుడైనటువంటి వరుడు దొరకాలని అనుకుంటాడు. ఇక ఆయన శ్రమ లేకుండానే ఆమెకు యోగ్యుడైనటువంటి భర్త లభించాడు కాబట్టి ఆయన శ్రమ లేకుండా కృతార్థుడైనట్లే అంటుంది. వీరిలా మాట్లాడుకుంటూ ఉండగా శకుంతల ఉన్నటువంటి ఆశ్రమ ప్రదేశం నుంచి ఒక పిలుపు వినిపిస్తుంది. ఎవరో బిగ్గరగా అరుస్తున్నట్టుగా వినిపిస్తుంది. వీళ్ళు అది వింటారు. ఆ మాటలు ఏంటంటే, అతిథులను అవమానించుదానా, నువ్వు పరోక్షంలో ఉండేటువంటి ఎవరిని స్మరిస్తూ నీ ఎదురు నిలిచినటువంటి నన్ను గమనించలేదో, ఆ కారణం చేత ఆ వ్యక్తి మదించినటువంటి వాడు ముందు జరిగినటువంటి వృత్తాంతాన్ని మర్చిపోయినట్లుగా నిన్ను మర్చిపోతాడు, నువ్వు ఎంత గుర్తు చేసినా జ్ఞాపకం తెచ్చుకోడు అని శపించి వెళ్ళిపోతుంటాడు. ఆయన మరెవరో కాదు, దూర్వాస మహర్షి. ఆ శాపం విన్నటువంటి అనసూయ ప్రియమదలు
పరుగు పరుగున ఆశ్రమానికి వెళ్ళబోతుండగా అనసూయ చేతిలోంచి పూలపూట జారిపోతుంది. అంతలో ప్రియంవద ఆ ప్రదేశానికి చేరుకుని మహర్షి కాళ్ళ మీద పడి, ఓ మహర్షి, ఆమె తెలియక చేసినటువంటి అపచారాన్ని క్షమించండి. కూతురు వంటి ఆమె చేసినటువంటి ఈ మొదటి తప్పిదాన్ని మీరు క్షమించి శాప విమోచనను ప్రసాదించండి. ఆ మహర్షి, నా శాపానికి తిరుగులేదు, కానీ ఆనమాలు చూపిస్తే నా శాపం తొలగిపోతుంది అని చెప్పి ఆయన ఆ ప్రదేశం వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అనసూయ ప్రియువదతో, అయితే మనం కొంచెం ఊరట పొందొచ్చు. ఎందువల్లంటే ఆ దుష్యంత మహారాజు వెళ్లే ముందు శకుంతలకు తన పేరు చెక్కినటువంటి ఉంగరాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆమె శాపం తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ ఈ శాప విషయాన్ని శకుంతలకు చెప్పొద్దు అని తమ్ములవుదాం అనుకుని వాళ్ళు ఆ ప్రదేశం వెళ్ళిపోతారు. ఆ తర్వాత కణవ మహర్షి శిష్యులతో అగ్నిగృహంలో ప్రవేశించినప్పుడు ఒక అశరీరవాణి ద్వారా శకుంతల గర్భోదైందని తెలుసుకుని ఆమెను సమీపించి ఆమెను అభినందిస్తూ, అమ్మా, మంచి శిష్యుడికి ఇవ్వబడినటువంటి విద్య వలె నీ విషయంలో నాకు ఎటువంటి చింత లేదు, నిన్ను నీ భర్త వద్దకు పంపుతాను అని చెప్పి ఆమె అత్తవారింటికి వెళ్ళడానికి చేయవలసినటువంటి సంరంభాలన్నీ చేయమని ఆదేశించి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత శకుంతలకు మంగళ స్నానాలు చేయించి మునిపత్రులందరూ ఆమెను ఆశీర్వదిస్తారు. ఆ తరువాత కణవ శిష్యులు ఆశ్రమ వృక్షములు శకుంతలకు ఇచ్చినటువంటి ఆభరణాలన్నిటినీ తీసుకొచ్చి ధరించమని అడుగుతారు. అప్పుడు అనసూయ ప్రేమదలు ఆభరణాలను ఆమెకు అలంకరిస్తారు. ఆ తర్వాత కణవ మహర్షి శకుంతలను సమీపిస్తూ తనలో ఆమె వియోగ దుఃఖాన్ని తలుచుకుని బాధపడుతున్నటువంటి శ్లోకమే మొట్టమొదటి శ్లోకం. ముందుగా శ్లోకాన్ని మనం విన్నాం. యాస్యత్యద్య శకుంతలేతి హృదయం సంస్పృష్టముత్కంఠయా కంఠః స్తంభిత బాష్పవృత్తి కలుషః చింతా జడం దర్శనం వైక్లవ్యం మమతావదీదృశమహో స్నేహాదరణ్యౌకసః పీడ్యంతే గృహిణః కథం తనయా విశ్లేష దుఃఖైర్నవైః. ఈ శ్లోకాన్ని కొంచెం వివరంగా తెలుసుకుందాం. యాస్యత్యద్య శకుంతలేతి, అద్య ఈ రోజు శకుంతల యాస్యతి తన పతి గృహానికి చేరుకుంటుంది అని తెలిసి హృదయం సంస్పృష్టముత్కంఠయ, నా హృదయం ఉత్కంఠతో నిండిపోయింది, విచారంతో నిండిపోయింది. కంఠః స్తంభిత బాష్పవృత్తి కలుషః, కన్నీటిని ఆపుకోవడం చేత నా కంఠం గద్గదమైంది. శుభ సమయంలో కన్నీరు పెట్టుకోవడం మంచిది కాదు కాబట్టి ఆయన బలవంతంగా కన్నీటిని ఆపుకోవడం చేత అతని గొంతు గద్గదమైంది. చింతా జడం దర్శనం,
చూపు మందగించింది. ఆయన మనస్సులో లేదు కాబట్టి, మనస్సు సహకరిస్తే కానీ ఇంద్రియాలు పనిచేయవు కాబట్టి అతని చూపు మందగించింది, ఏమీ కనిపించట్లేదు. ఆయన అనుకుంటున్నాడు, వైక్లవ్యం మమతావదీదృశమహో శ్రీహాదరణ్యోకసః. నేను సర్వసంగ పరిత్యాగిని, అడవుల్లో నివసించేవాడిని, అందులోనూ ఈమె నాకు కన్న కూతురు కాదు, పెంచినటువంటి కుమార్తె, సర్వసంగ పరిత్యాగిని, రాగద్వేషాలకు అతీతుణ్ణి అయినటువంటి నాకు పెంచినటువంటి మమకారం చేతనే ఇంత బాధ కలుగుతుంటే, పీడ్యంతే గృహిణ కథం తనయా విశ్లేష దుఃఖైర్నవై. ఈ లోకంలో సామాన్య గృహస్థులు తాము కని పెంచి పోషించినటువంటి కుమార్తెలు తమ భర్తల ఇండ్లకు పంపవలసి వచ్చినప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంతగా దుఃఖిస్తారో కదా. వారి దుఃఖం ఎంత దారుణంగా ఉంటుందో కదా, ఎంత హృదయ విదారకంగా ఉంటుందో కదా అని ఆ మహర్షి అనుకున్నారు. ఈ శ్లోకాన్ని ఒకసారి చూడండి. యాస్యత్యజ్య శకుంతలేతి హృదయం సంస్పృష్టముత్కంఠయా కంఠః స్తంభిత బాష్పవృత్తి కలుషః చింతాజడం దర్శనం వైక్లవ్యం మమతావదీదృశమహో స్నేహాదరణ్యోకసః పీడ్యంతే గృహిణః కథం తనయా విశ్లేష దుఃఖైర్నవైః. నమస్కారం.